హాయ్ ఫ్రెండ్స్, నేను మాన్సా. వెల్కమ్ టు మాన్సాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కస్టర్డ్ ఐస్ క్రీమ్ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చూపించబోతున్నా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఫుడ్ కల్తీ గురించే వింటున్నాం కదా. ఈ కల్తీ బారిన పడకుండా ఇంట్లోనే చాలా హైజీనిక్గా సూపర్ టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ అండి, ఇది వెనీలా ఫ్లేవర్ 2 టేబుల్ స్పూన్ దాకా తీసుకొని అందులో తగినన్ని పాలు పోసి కలుపుకోవాలి. ఐస్ క్రీమ్ తయారీ కోసం నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను యూజ్ చేస్తున్నానండి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. మీరు లీటర్ పాలు తీసుకున్నట్లయితే 4 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఇలా లంప్స్ ఏం లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలను మరిగించుకోవాలి. ఇది మరుగుతున్నప్పుడు 1 కప్పు షుగర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ని వేసే ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. అడుగున పెరిగిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే లంప్స్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా కలుపుకొని ఈ స్టేజ్లో స్టాప్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని అందులో వేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచాలి. 1 అవర్ తర్వాత చూడండి, మూత తీసి దీనిని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతోపాటు 200 ml ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి. మీకు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే పాల మీగడను కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీగడ కూడా ఫ్రెష్ అయి ఉండాలి. ఇప్పుడు చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసి మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. చూడండి, ఇలా టెక్స్చర్ చాలా క్రీమీగా స్మూత్గా ఉండాలి. లంప్స్ ఏం లేకుండా ఒకసారి చూసుకొని మూత పెట్టి ఫ్రీజర్లో 7 to 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఉంచేయండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. వెంటనే స్కూప్ అవుట్ చేయకుండా 1 నిమిషం పాటు వదిలేయండి. ఆ తర్వాత స్కూప్ అవుట్ చేసే ముందు గరిటెను ఒకసారి వాటర్లో ముంచి స్కూప్ అవుట్ చేయండి. చాలా ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది. ఎంతో క్రీమీగా చాలా సాఫ్ట్గా ఉండే ఐస్ క్రీమ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం బయట కొనే ఐస్ క్రీమ్కి ఏమాత్రం తీసిపోదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ హాట్ సమ్మర్లో కూల్గా ఉండాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేస్తా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మాన్సాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.